గుడ్ మార్నింగ్ హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్. ఇది వసుంధర. బానో వెనుక ముగ్గురు. బిల్కిస్ బానో న్యాయ పోరాటం చేయటం వెనుక కొంతమంది కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆ మహిళా మనులు వాళ్ళు సామాన్యులు కారు. చాలా లబ్ధ ప్రతిష్టలు. ప్రజా జీవితంలో సామాన్యుల తరఫున అనేక సందర్భాల్లో దన్నుగా నిలిచి వారికి హక్కులు కల్పించడంలో, అదేవిధంగా న్యాయం అందించడంలో వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించారు. ముఖ్యంగా బానో వెనక ముగ్గురు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. 2002లో 4 నెలల గర్భిణి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం. ఆమె కళ్ళ ముందే 7 కుటుంబ సభ్యులు ఊచకోత కోసిన వైనం చూసి యావత్ దేశం ఉలిక్కిపడింది. 2022లో అప్పటి దోషులంతా నిర్దోషులని గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేస్తే దిగ్భ్రాంతికి గురైంది. అయితే ఈ ముగ్గురు మహిళలు అందరిలా అయ్యో పాపం అనుకుని ఊరుకోలేదు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు బాధితురాలకు అండగా నిలబడ్డారు. బయటకు వచ్చిన వారిని తమ ప్రయోజన వ్యాజ్యాలతో తిరిగి ఊచలెక్కించేలా చేశారంటూ బిల్కిస్ బానో అతి సామాన్యమైనటువంటి ఒక మహిళ. ఆ మహిళ న్యాయ పోరాటం చేయడానికి కొంతమంది మహిళలు తోడ్పడ్డారు. ఎప్పుడైతే ఆ 11 మంది దోషుల్ని విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, రెమిషన్ ఇచ్చిందో, దానికి వ్యతిరేకంగా బిల్కిస్ బానో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే పిల్లుని దాఖలు చేయడం వెనుక ముగ్గురు మహిళా మనులు ఉన్నారు. వాళ్ళు సుభాషిణి అలీ, ఈమె కాన్పూర్కి చెందినటువంటి మాజీ ఎంపీ, సిపిఎం సభ్యురాలు, అదేవిధంగా చాలా ప్రముఖురాలు సుభాషిణి అలీ. మహిళల హక్కుల కోసం ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న సుభాషిణి కాన్పూర్ మాజీ ఎంపీ కూడా, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ విమెన్స్ అసోసియేషన్ నాయకురాలు సుభాషిణి అలీ గుజరాత్ అల్లర్లు జరిగిన నాటి నుంచి బిల్కిస్కి అండగా నిలిచారు. సుభాషిణి అలీ మామూలు సామాన్యమైనటువంటి మహిళ కాదు, వారి తల్లి కూడా అతిపెద్ద కీలకమైనటువంటి పాత్ర పోషించారు. స్వాతంత్ర సమర యోధురాలు వారు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ కి చాలా సన్నిహితురాలు ఆమె తల్లి. సుభాషిణి అలీ బిల్కిస్ బానోకి దన్నుగా నిలిచారు. ఆ కేసు వేయడంలో ఆమె కూడా కీలక పాత్ర పోషించారు. మరొక మహిళ రూపురేఖ వర్మ, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్గానే కాకుండా అనేక కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. రూపురేఖ వర్మ సామాజిక కార్యకర్తగా మహిళలపై అఘాయిత్యాలు, మతపరమైనటువంటి హింసా ఘటనలో బాధితుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు. ఈమె అన్యాయంగా శిక్షణ అనుభవిస్తున్న అనేక మంది నిస్సహాయులకు అండగా నిలబడ్డారు. వాటిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం ఉపాతో అక్టోబర్ 2020లో అరెస్ట్ అయిన జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ కోసం రూపు చేసిన పోరాటం ఒకటి అంటూ కూడా వారు కూడా బిల్కిస్ బానో వెనక నిలబడ్డారు. మరొక ఇండిపెండెంట్ జర్నలిస్టు రేవతి లాల్ చాలా ఫేమస్ ఇండిపెండెంట్ జర్నలిస్టు. ఈమె ఫిల్మ్ మేకర్ కూడా. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో పీజీ చేశారు. ఎన్డీటీవీ, తెహల్కా వంటి మీడియా సంస్థలో పనిచేశారు. పాత్రికేయురాలుగా రాజకీయాలు, ద్వేషపూరిత నేరాలు, మహిళలపై హింస వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి సారించారు. ఈమె న్యాయం కోసం బిల్కిస్ బానో చేసిన సుదీర్ఘ ప్రయాణంలో ఆమెకి నైతిక మద్దతు ఇవ్వడంలో రేవతి పాత్ర కీలకం. 2002 గుజరాత్ అల్లర్ల నిందితుల దుశ్చర్యలపై ది అనాటమీ ఆఫ్ హేట్ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. బిల్కిస్ బానో అత్యాచారం కేసులో నిందితులు ఎక్కువ రోజులు పెరోల్ మీద, బెయిల్ మీద బయట గడిపారు. చివరికి వారిని నిర్దోషులుగా విడుదల చేయడం మీద మరింత అన్యాయం అనిపించింది. 2 దశాబ్దాలుగా బాధితురాలు అనుభవించిన మానసిక వేదనను కళ్ళారా చూశా. అందుకే 3వ ఫిర్యాదుదారుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడానికి వెనుకాడలేదని చెప్తారు ఈమె. రేవతి పిల్లల సంక్షేమం కోసం పనిచేసే తారా హోమ్స్ అనే ఎన్జిఓకి వ్యవస్థాపక సభ్యురాలు కూడా. ఈ ముగ్గురు మహిళలు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటాన్ని చేశారు. బిల్కిస్ బానో అనే ఒక సామాన్య మహిళ ఆమెకి జరిగినటువంటి అన్యాయాన్ని మీద ఆమెకి అండగా నిలిచి ఆమెకి చివరికి న్యాయం చేకూరేటట్టుగా వాళ్ళిద్దరు ముగ్గురు కూడా ఈ మహిళలు చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తా కథనాన్ని వసుంధర ఈరోజు ఇవ్వటం చాలా విశేషంగా చెప్పాలి. ఇక మనల్ని చూసే పిల్లలు అంటూ కూడా మనం ఏ పనులు చేస్తామో పిల్లలు కూడా అదే పనులు చేస్తారు. కాబట్టి మహిళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్దలు వ్యాయామం చేస్తే చిన్న పిల్లలు కూడా వ్యాయామం నేర్చుకుంటారంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక పెట్ జ్ఞాపకాలు పదిలపరుస్తూ అంటూ మరొకటి. ఇక్కడ ఉదయాన్నే ఏంటి తలనొప్పి, కాబట్టి ఉదయాన్నే వచ్చే తలనొప్పులను ఏ విధంగా తగ్గించుకోవాలనే దాని మీద కొన్ని చిట్కాలు ఇచ్చారు. ఇక్కడ నీళ్లు సరిగా తాగుతున్నారా, చల్లగా ఉంది, దాహంగా లేదని పట్టించుకోగానే గుర్తుంచుకొని మరీ తాగాలి. శరీరానికి తగినంత నీరు అందకపోయినా లేచేసరికి ఇలా తలనొప్పి పలకరిస్తుందంటూ కూడా ఉదయాన్నే తలనొప్పికి కారణాలు, దాని నివారణ చర్యలు దీని మీద ఇచ్చారు. ఇక మెయిన్ వార్తల విషయానికి వస్తే, కాళేశ్వరంపై విజిలెన్స్.
ఏకకాలంలో 10 కార్యాలయాల్లో తనిఖీలు, వేడిగడ్డ నిర్మాణం, ఇతర దస్త్రాల స్వాధీనం నిన్నంతా ఒక హల్చల్ చేసింది. విజిలెన్స్ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలు ఎవరైతే నీటిపారుదల శాఖ కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్యాలయాల మీద విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన ఇక్కడ ఇతర దస్త్రాల స్వాధీనం అంటూ కూడా ఇక్కడ వచ్చింది. నీటిపారుదల శాఖలో కలకలం, 46 రకాల వివరాలు ఇవ్వాలని సోమవారం దర్యాప్తు సంస్థ లేఖ రాసింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మహాదేవ్పూర్ డివిజన్ కార్యాలయానికి కార్లు తీసుకొచ్చిన దస్త్రాలు, గోదావరికని ఎన్టీపీసీ ఈఎన్సీ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు. ఇక హైకోర్టు సీజేకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాగిలేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంకటంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు. ఇక మరొక ఇది చాలా కీలక పరిణామం, ధరణిపై కమిటీ వేశారు. ఇక్కడ ధరణి పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతలు అప్పగింత. ఎందుకంటే ధరణి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి చెప్తా వస్తుంది. ధరణిని ఉంచాలి అని బీఆర్ఎస్ ప్రభుత్వం వాదించింది ఎన్నికల ముందు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిలో అనేక అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం ఆ ధరణి పోర్టల్ మీద కమిటీ వేశారు. మళ్ళీ ఆ పోర్టల్ని పునర్నిర్మాణం చేయడానికి ఆ కమిటీకి బాధ్యతలు అప్పగించారు. కన్వీనర్గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఉంటారు, సభ్యులుగా మరో 4. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆ కమిటీని ఆదేశించింది. నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో పలువురు మంత్రులతో పాటు స్పీకర్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ప్రసాద్ కుమార్ సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్తంలో సభాపతి ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి నేతలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక దిశా నిర్దేశం చేశారు. వాళ్ళందరికీ త్వరలో గ్రామ కమిటీలు వేస్తామని, పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాలంటూ కూడా ఆయన ఆ జిల్లాల నేతలతో మాట్లాడారు. ఇక నిన్న మరొక కీలకమైనటువంటి పరిణామం, ఇక్కడ వ్యక్తుల కోసం వ్యవస్థను వాడుకుంటారా, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ముఖ్యంగా ఇక్కడ ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది ఒక వివాదాస్పదమైంది. ఫార్ములా ఈ రేస్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి అనుమతులు మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం రాగానే ఫార్ములా ఈ రేస్ని అది క్యాన్సిల్ చేశారు. ఎప్పుడైతే ఫార్ములా ఈ రేస్ని క్యాన్సిల్ చేశారో కేటీఆర్ స్పందించారు ఎక్స్ వేదికగా. దీనివల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. దాని మీద బట్టి చాలా తీవ్రంగా స్పందించారు. ఇక్కడ చూస్తున్నాం, ఫార్ములా ఈ రేస్తో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం శూన్యం. మాజీ మంత్రి మౌఖిక ఆదేశంతో ఒప్పందం మార్చేసి 55 కోట్లు చెల్లించారంటూ కూడా ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఎక్కడా కూడా కేవలం అంటే నోటి మాటగా మౌఖిక ఆదేశాలతో 55 కోట్లు చెల్లించారంటూ కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక నిజాన్ని బట్టి విక్రమార్క తీసుకొచ్చారు. అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇక అధికారి వెనకున్నది ఎవరంటూ కూడా ఒక అధికారి ఎవరైతే అరవింద్ కుమార్ అంటున్నారో, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ 55 కోట్లు చెల్లించారు. అయితే అధికారి మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్కు 55 కోట్లు చెల్లించారు. ఉల్లంఘనలపై సీఎంకు నివేదిక, ఎవరి అండదండలతో ఈ అక్రమానికి పాల్పడ్డారనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారంటూ కూడా వచ్చింది. అయితే కొన్ని వార్తాపత్రికల్లో ఆ అధికారి పేరును కూడా రాశారు, అరవింద్ కుమార్ అని, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తనకు లేని అధికారాలని ఆపాదించుకొని 55 కోట్లు కేవలం మౌఖిక ఆదేశాలతో చేయటం పట్ల అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతైనటువంటి విచారణ జరిపించాలని ప్రభుత్వం ఇప్పటికే నిశ్చయించింది. ఇక 3 అక్షరాల కేసీఆర్ఏ పవర్ఫుల్ అంటూ కూడా నిన్న కేటీఆర్ మాట్లాడారు. ఆయన ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్కు ప్రమాదం, త్వరలోనే బారాస రాష్ట్ర జిల్లా కమిటీలు వేస్తామన్నారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సమీక్షలు కేటీఆర్ ప్రతిరోజు కొన్ని నియోజకవర్గాల వారీగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు కేటీఆర్ తెలంగాణ భవన్లో. దానికి చాలామంది సీనియర్ నాయకులు కూడా హాజరవుతున్నారు. నిన్న ఖమ్మం పార్లమెంటరీ
పార్టీ కి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమీక్షలో పువ్వాడ అజయ్‌తో సహా చాలామంది కీలకమైనటువంటి నేతలందరూ పాల్గొన్నారు. మాజీ ఉపసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి ఈ విధంగా చాలామంది కీలకమైనటువంటి నేతలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర, జిల్లా కమిటీలు వేస్తాము. ప్రభుత్వం మీద గట్టి పోరాటం చేస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక నిన్న దేశాన్ని కుదిపేసినటువంటి ఒక వార్త ఇది నిందితురాలు సుచనా సేఠ్ అనే ఒక సీఈఓ అంటే అంకుర సంస్థ ఏవైతే స్టార్టప్ ఉంటుందో ఆ స్టార్టప్ని సీఈఓగా ఉన్నటువంటి సుచనా సేఠ్ తన 4 ఏళ్ల కుమారుణ్ణి దారుణంగా హత్య చేసి సూట్ కేసులో కుక్కేసింది. దీనికి కారణం ఏంటంటే తన భర్తతో వచ్చినటువంటి విభేదాలు, దూరంగా ఉంటున్నటువంటి భర్త మీద కక్ష తీర్చుకోవడానికి కుమారుణ్ణి హతమార్చింది అనేటువంటి వార్తలు వచ్చాయి. నిన్నంతా ఇది దేశాన్ని కుదిపేసినటువంటి సంఘటన. కుమారుణ్ణి హత్య చేసి సూట్ కేసులు కుక్కి కర్ణాటకలో ఒక కంపెనీ సీఈఓ ఘాతుకం. ఇది కంటిన్యూస్ లోపల పేజీలో చూద్దాం. ఇక ఎంసీఏ విద్యార్థిని కొట్టి నోట్లో మూత్రం పోశారు, చెవి పక్క నుంచి తుపాకీ కాల్చి భయపెట్టారు. నిందితులో యూపీ హెడ్ కానిస్టేబుల్. ఇది యూపీలో జరిగిన ఘోరం ఇది. ఇక లాలు కుటుంబ సభ్యుల పేర్లతో ఈడీ తొలి ఛార్జ్ షీటు దాఖలు చేసింది. స్థలాలు పుచ్చుకొని రైల్వే ఉద్యోగాలు ఇచ్చిన కేసులో ఈడీ ఛార్జ్ షీటు ఫైల్ చేసింది. ఇక ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గ్యాబ్రియల్ అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక మిర్చి పంటకు తెగుళ్ళ పోటు అంటూ కూడా తెలంగాణ వ్యాప్తంగా మిర్చి పంట ఈసారి బాగా మంచి రేటు వచ్చిందని అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో తెగుళ్ళ పోటు కూడా వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల పంటపై ప్రభావం, భారీగా తగ్గిన దిగుబడులు, పెట్టుబడులు తిరిగి రావని రైతుల్లో ఆందోళన. ఇక ఒకటికి మించి ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే వేరువేరు బ్యాలెట్లే స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇది. కాళేశ్వరంపై నిన్న విజిలెన్స్ అధికారులు నీటిపారుదల శాఖలోని అనేక విభాగాలను హైదరాబాద్తో సహా జిల్లాల్లో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ కార్యాలయాలపై ఎక్కడైతే లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి అవకతవకలకు సంబంధించి అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ 9న కన్నెపల్లి పంప్ హౌస్ రికార్డులు కూడా ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్తో పాటు కన్నెపల్లి పంప్ హౌస్కు సంబంధించిన రికార్డులు కూడా విజిలెన్స్ బృందం స్వాధీనం చేసుకుంది. రామగుండంలో కాళేశ్వరం ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర కార్యాలయంతో పాటు సూపరింటెండెంట్ ఇంజనీర్ మేడిగడ్డ డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి, అడిషనల్ ఎస్పీ బాలకోట తదితరుల ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి రికార్డులు, కంప్యూటర్, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ఇక 46 అంశాలపై సమాచారం కోరిన విజిలెన్స్ అంటూ కూడా విజిలెన్స్ ఆదేశం ఇచ్చింది. ఈ విజిలెన్స్ 46 అంశాల మీద సమాచారాన్ని నీటిపారుదల శాఖ అధికారుల నుంచి కోరుతున్నారు. ఇక ఒకటి మించి ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే వేరు బ్యాలెట్లు ఇప్పటివరకు ఒకటే బ్యాలెట్ అనుకున్నారు. కానీ 2 విడివిడిగా కనుక ఎన్నికలు వస్తే 2 డిఫరెంట్ బ్యాలెట్స్ని ఉపయోగిస్తారంటూ కూడా ఇక్కడ వార్త వచ్చింది. ఇక ధరణిపై కమిటీ వేశారు. ధరణి అక్రమాలపై, ధరణిలో జరిగినటువంటి లోటుపాట్లను బయటికి తీయటం మీద ధరణి మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ త్వరలోనే ఒక నివేదిక అందిస్తుంది. అదేవిధంగా ధరణి పోర్టల్ నిర్వహణ కూడా ఈ కమిటీకి పర్యవేక్షణకు అందించారు. ఇక జిల్లాల్లోనూ పర్యటన అంటూ భూ సంబంధిత సమస్యలపై కమిటీ జిల్లాల్లో కూడా పర్యటించనుంది. కమిటీకి కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రభుత్వం సూచించింది. భూ సమస్యల మూలాలను కనుక్కొని పరిష్కారాలపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక అందించాలని ప్రభుత్వం వారిని ఆదేశించింది. ఇక వ్యక్తుల కోసం వ్యవస్థను వాడుకున్నారు అంటూ కూడా నిన్న బట్టి విక్రమార్క అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫార్ములా ఈ రేసు ఎందుకు దానిని గత ప్రభుత్వం టేకప్ చేసింది, దానికి ఎలా చెల్లింపులు జరిగాయనే దాని మీద కూడా ఆయన మొత్తం వివరాలు అందించారు మీడియా ద్వారా. అదేవిధంగా ఒక అధికారి ఎవరి ఒత్తిడితో లొంగి 55 కోట్లు చెల్లించారు, దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం శూన్యం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాము గత పాలకులు వీళ్ళ మాట్లాడేదంటూ గత పాలకులు 9.5 ఏళ్ళు తెలంగాణను వారి అవసరాల కోసం వాడుకున్నారు. నష్టానికి కారణమవుతున్న ఒప్పందం ద్వారా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిన వీళ్ళ మాట్లాడేది. ఫార్ములా ఈ రేస్ టికెట్లు అమ్ముకునే ఒప్పందం నుంచి వైదొలిగిన ఏస్ నెక్స్ట్ జన్ సంస్థ ఎవరిది, దీని వెనక ఎవరున్నారన్నది త్వరలో బయటపెడతాం. గత 10 ఏళ్ల భారాసా పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇప్పుడు ప్రజలకు మళ్ళీ భ్రమలు కల్పించేలా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. ఈ రేస్ టికెట్లు అమ్ముకున్న ఏస్ నెక్స్ట్ జన్
సంస్థ ఈవెంట్ నిర్వహించిన ఫార్ములా ఈ కంపెనీ లబ్ధి పొందాయి. త్రైపాక్షిక ఒప్పందాన్ని కాదని 2023 అక్టోబర్ 30న ద్వైపాక్షిక ఒప్పందం ఎలా చేసుకుంటారు? మంత్రివర్గం ఆమోదం కానీ పురపాలక శాఖ మంత్రి అనుమతి లేకుండా ఈ శాఖ నుంచి 55 కోట్లును రేసు నిర్వహించే కంపెనీకి ఎలా మళ్లించారు అంటూ ఆయన బట్టి విక్రమార్క ఈ రేసు వెనకున్నటువంటి కుంభకోణాన్ని బయటపెట్టారు. ఆ అధికారి వెనకున్నది ఎవరంటూ కూడా 55 కోట్ల చెల్లింపులో ఈ రేసుకి 55 కోట్లు చెల్లించింది గత ప్రభుత్వం ఒక అధికారి ద్వారా. అధికారి కేవలం క్యాబినెట్ ఆమోదం లేకుండా మౌఖిక ఆదేశాలతో కేవలం నోటి మాట ద్వారా ఆ డబ్బులు చెల్లించడం వెనక ఎవరున్నారంటూ కూడా ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇది. ఇక నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా: ఫార్ములా ఈ రేసు ఒక్కసారి నిర్వహించడానికి 200 కోట్ల ఖర్చు అవుతుంది. మొత్తంగా 3 సార్లు నిర్వహించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే 600 కోట్లు వ్యయం అవుతుంది. 25/2/22న ఫార్ములా ఈ రేసు నిర్వహణ తెలంగాణ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఏసీ నెక్స్ట్ జన్ ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఈవెంట్కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం వసతులు మాత్రమే సమకూర్చుతుంది. నిర్వహణ ప్రచార వ్యవహారాలన్నీ ప్రైవేట్ సంస్థలు చూసుకోవాలంటూ కూడా అంటే ఈ ఒప్పందంలోని అంశాలను చూసినట్లయితే రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేదు. కానీ 600 కోట్లు ఈ 3 సార్లు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి తొలిసారి నిర్వహించడానికి 55 కోట్లు ప్రభుత్వం ఏకపక్షంగా చెల్లింపులు చేసిందంటూ కూడా నిన్న బట్టి వర్క ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టారు. మిర్చి పంటకు తెగుళ్ల పోటు అంటూ కూడా తెలంగాణ వ్యాప్తంగా మిర్చి పంట సాగుకు తెగుళ్లు పట్టాయి. దానివల్ల దిగుబడులు తగ్గుతాయి అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి తిరిగి వస్తుందనే నమ్మకం లేదు అంటూ కూడా సముద్రాల శంకర్ అలంఖానీపేట వరంగల్ జిల్లాకు చెందినటువంటి రైతు ఆయన చెప్పుకొచ్చాడు. ఇక్కడ చూస్తున్నాము వరంగల్ జిల్లా నర్సంపేట మండలం భానోజీపేటలో పంటను కోయిగా వచ్చిన తాలుకాయలు ఎప్పుడైతే తెగుళ్ళు వచ్చినాయో దాని వెంటనే తాలుకాయల్లాగా మారిపోయినాయి. ఇవన్నీ ఇక్కడ 3 ఎకరాల్లో వేస్తే 1 ఎకరా చేతికి అంటూ కూడా ఇంకా మహిళా రైతు పెసరు లావణ్య వీరస్వామి మాదనపేట వరంగల్ జిల్లా మహిళా రైతు చెప్తున్నారు. ఈ విధంగా నర్సంపేట మండలం బానూజీపేట రైతు కట్ల వీరారెడ్డి 3 ఎకరాల్లో చపాటా రకం మిర్చి వేశారు. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. నల్ల తామర తెగులు దాడి చేయడంతో పంట మొత్తం పాడైపోయి తీరని నష్టం వాటిల్లింది. ఇక సీఎం కార్యాలయ అధికారులకు శాఖలను కేటాయించారు. ఇక్కడ మనం చూస్తున్నాము 10 జోన్లుగా మేడారం జాతర ప్రాంతం. ఇక ప్లాస్టిక్ రహితంగా నిర్వహణ విశిష్టత తెలియజేసేలా డాక్యుమెంటరీ రూపకల్పన జాతర ఏర్పాట్లపై ఆయా శాఖల మంత్రుల ఆదేశాలంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. దీని మీద ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, ఇక అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శరత్, సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక తుది దశకు మురాడి ఆలయ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ నెలలో సీఎం పర్యటనకు అవకాశం. కేసలాపూర్ గ్రామంలో ముమ్మరంగా సాగుతున్న నాగోబా మురాడి ఆలయ పనులు. ఇక ఇళ్ళు వాణిజ్య భవనాలపై సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తామంటూ కూడా బట్టి ఒక ప్రకటన చేశారు. ఖైదీ కడుపులో మేకులు, షేవింగ్ బ్లేడు, టేపు ఎండోస్కోపీ ద్వారా బయటకు తీసిన ఉస్మానియా వైద్యులు అంటూ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఖైదీ కడుపులోంచి బయటపడ్డాయి. 3 అక్షరాల కేసీఆరే పవర్ఫుల్. ఇది ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. నిన్న తెలంగాణ భవన్లో జరిగినటువంటి ఒక పార్టీ సమీక్షా సమావేశం ఇక్కడ చూస్తున్నాం. సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ వేదికపై ఉపేందర్ రెడ్డి, కమల్ రాజు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, హరీష్ రావు, నామా నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, పార్థసారథి రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వద్యరాజు రవిచంద్ర వీళ్ళందరూ కూడా నిన్న సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హామీల అమలుపై కాంగ్రెస్పై ఒత్తిడి తెస్తామని చెప్పారు. అదేవిధంగా బారాసాకు మళ్ళీ పట్టం కట్టాలని హరీష్ రావు చెప్పారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో. ఇక పార్లమెంట్లో తెలంగాణ గొంతు బారాసానే అంటూ కూడా నామా నాగేశ్వరరావు కూడా మాట్లాడారు. ఇక సైబర్ నేరగాళ్ల బారిన పడకండి అంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ప్రజాపాలన దరఖాస్తుల నిర్వహణ పట్ల ప్రైవేటు వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీడియోలను చూస్తున్నారని, ఆ దరఖాస్తులో కోట్ల మంది తెలంగాణ పౌరుల సున్నితమైన సమాచారం దాగి ఉందని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఇక సీఎం చొరవ, కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం లభించింది. ఇక్కడ చూస్తున్నాం లీగల్ కేసులకు ప్రత్యేక పోర్టల్ లాగిన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం. మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారిని బదిలీ చేసింది ప్రభుత్వం. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎడిటోరియల్ పేజీ పత్రికా స్వేచ్ఛపై ఎత్తిన కత్తి అంటూ కూడా ఇక్కడ పత్రికా స్వేచ్ఛ లేకపోతే దేశంలో ఏ విధంగా ఉంటుంది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. మీడియా స్వేచ్ఛను నియంత్రిస్తే ప్రజలంతా ఒకేలా ఆలోచిస్తారు, ఒకే అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం. మలయాళ వార్తా ఛానళ్లపై నిషేధాన్ని నీరుడు తొలగిస్తూ సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యది. ఎలాంటి ఆధారాలు లేకుండా దేశ భద్రత పేరిట
పౌరుల హక్కుల్ని ప్రభుత్వాలు తొక్కిపెట్టే ధోరణి అదే కేసులో సుప్రీం న్యాయపాలిక తీవ్రంగా గ్రహించింది అంటూ కూడా దాని మీద పత్రికా స్వేచ్ఛ మీద ఎత్తిన కత్తి అంటూ కూడా ఎడిటర్లు రాశారు. ఇక ఉపాధికి దక్కని నిధుల హామీ అంటూ కూడా ఇటీవల ఉపాధి హామీ పథకంలో ఎప్పుడైతే కొన్ని నిబంధనలు పెట్టారో, ముఖ్యంగా ఎవరైతే కూలీ పనులు చేసేటువంటి వాళ్ళకి చెల్లింపులు డైరెక్ట్గా పోర్టల్ ద్వారా వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు చేరతాయంటూ కూడా ఆధార్తో అనుసంధానం చేసినటువంటి దరిమిల దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి ఒక హక్కును కోల్పోయారు, ఉపాధి లభించేటువంటి అవకాశాన్ని కోల్పోయారు. దాని మీద ప్రొఫెసర్ బి రామకృష్ణారావు రాసినటువంటి వ్యాసం ఇది. పల్లిసీమలకు పని కల్పించడంలో కీలకమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కొంతకాలంగా డిమాండ్ పెరుగుతోంది. పట్టణాలకు వలస వెళ్లే యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లభించకపోవడం ఇందుకు ప్రధాన కారణం. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి ఉపాధి పనిదినాలు 11% పెరిగినట్లు పథకం పోర్టల్ తాజాగా వెల్లడించిందంటూ కూడా ఆయన ఇందులో పేర్కొన్నారు. ఇక వాతావరణంపై పోరు, చిత్తశుద్ధి కరవు. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల భూతాపం పెచ్చరిల్లుతోంది. వాతావరణ మార్పులు వేగవంతమవుతున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు అనుభవిస్తున్నారు. వీటిని నిలువరించడంలో కాప్ సదస్సులు విఫలమవుతున్నాయంటూ కూడా మనం చూసాము. ప్యారిస్లో జరిగింది, ఆ తర్వాత దుబాయ్లో జరుగుతున్నది, ఇవి క్యోటోలో జరిగింది. అనేక సదస్సులు జరుగుతున్నప్పటికీ కూడా వాతావరణంపై చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా నామమాత్రంగా ఉన్నాయి. కాప్ సదస్సులన్నీ కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోతున్నాయంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక హసీనా విజయ్ హాసం బంగ్లాదేశ్లో హసీనా మరోసారి ఆమె దేశ ప్రధానిగా ఆమె అవామీ లీగ్ ఆమె పార్టీ ఆమె నేతృత్వం వహిస్తున్నటువంటి అవామీ లీగ్ భారీ విజయం చేకూరింది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ మరోసారి విజయకేతనం ఎగరవేసింది. వరుసగా 4వసారి, మొత్తంగా 5వసారి ప్రధాని పదవిని దక్కించుకోవడం ద్వారా దేశ రాజకీయాలపై హసీనా తన పట్టును మరింతగా పదిలం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికలు జరిగిన తీరు మాత్రం నిస్సందేహంగా ఆందోళనకరమే అంటూ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ ఎన్నికల్ని అక్కడే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలు బహిష్కరించాయి. దాంతో ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి. అందువల్ల ఎన్నికలు జరిగిన తీరు చాలా ఆందోళనకరం అంటూ కూడా ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం అంటూ కూడా గోద్రేజ్ ఆగ్రోవెట్ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ నిన్న గోద్రేజ్ ఆగ్రోవెట్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎంకు జ్ఞాపికను అందజేస్తున్న గోద్రేజ్ ఆగ్రోవెట్ ఎండి బలరాం సింగ్, చిత్రంలో మంత్రి శ్రీధరబాబు, సంస్థ ప్రతినిధులు ఉన్నారు. ఇక వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు అంటూ సీఎం ఆదేశం జారీ చేశారు. నిన్న అరుణ్ కుమార్ కలిశారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న అరుణ్ కుమార్ ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆయన. ఇక సీఎంతో జగ్గారెడ్డి నిన్న సీఎంతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నకిలీ ఔషధాలకు అడ్డుకట్ట వేయండి, డీసీ అధికారుల సమీక్షలో మంత్రి రాజా నరసింహ పేర్కొన్నారు. ఇక్కడ డీసీఏ అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఔషధ నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీసీఏ డైరెక్టర్ జనరల్ బి కమలాసన్ రెడ్డి, మంత్రి మండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నకిలీ మందులకు సంబంధించి ఈ ఏడాది డీసీఏ చేసిన దాడులు, స్వాధీనం చేసుకున్న నకిలీ ఔషధాలు, కేసుల పురోగతిని అధికారులు వివరించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేయూత అందిస్తామంటూ కూడా మంత్రి సురేఖతో కోకోకోలా ప్రతినిధులు కలిశారు. ఇక పంచాయతీకో బడి ఉందా? కొన్ని చోట్ల లేకపోవచ్చు అంచనా. గ్రామ పంచాయతీల్లో దాదాపు 18,000 సర్కారు బడులు. సీఎం ఆదేశాలతో వివరాలు సేకరిస్తున్న పాఠశాల విద్యాశాఖ. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదించండి అంటూ కూడా గవర్నర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఓ లేఖ రాశారు. ఇక తుమ్మలతో రైతు సంఘాల ప్రతినిధుల భేటీ, వ్యవసాయ రంగ అంశాలపై చర్చ అంటూ కూడా తుమ్మలతో కోదండరాము, వివిధ రైతు సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. నెల రోజులకే ప్రభుత్వాన్ని తప్పుపడతారా? కళాకారులకు మేలు చేసేందుకు కృషి. సత్కార సభలో మంత్రులు జూపల్లి, పొన్నం. నిన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావును సారిపల్లి కొండలరావు తదితరులు సత్కరించారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజులకే ప్రభుత్వాన్ని ఏ విధంగా తప్పుపడతారు, కళాకారులు మేలు చేసేందుకు కృషి చేస్తున్నామంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. ఇక కేంద్రంలో 3వసారి భాజపాదే అధికారం. శివరాజ్ సింగ్ చౌహాన్కు జ్ఞాపిక అందజేసిన సంజయ్, రాణి రుద్రమ, చిత్రంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ ఉన్నారు.
ఇక వికసిత భారత్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలంటూ కూడా కిషన్ రెడ్డి పిలిపించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మన దేశం మరింత అభివృద్ధి చెందాలనే సంకల్పంతో వికసిత భారత కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ ముందుకెళ్లాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక రాజ్యాంగానికి రక్షణగా నిలవాలి, న్యాయవాదులకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల సూచన, హైకోర్టు భవనం తరలింపుపై లాయర్ల నిరసన అంటూ కూడా ఇక్కడ ఒక వార్త వచ్చింది. సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, చిత్రంలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమారు, స్టాండింగ్ కమిటీ సభ్యులు తదితరులు కూడా ఉన్నారు. ఇక్కడ న్యాయవాదులు రాజ్యాంగానికి రక్షణగా ఉండాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు పిలిపించారు. ప్రజా సమస్యలు, ఫిర్యాదులపై అధ్యయనం నిమిత్తం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులతో సమావేశమైంది. మొదట బార్ అసోసియేషన్లో జరిగిన సమావేశంలో సభ్యులు మాట్లాడారు. మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలని, సాంకేతికను అందిపుచ్చుకోవాలని, మహిళా న్యాయవాదులు రాణించాలని సూచించారు. ఇక ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టండి, దీపా దాస్ మున్షి. గాంధీభవన్లో అధికార ప్రతినిధులు, ఎన్ఎస్యుఐ నేతలతో సమావేశం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన దీపా దాస్ మున్షి నిన్న అధికార ప్రతినిధులు, ఎన్ఎస్ఐ నేతలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని ఆమె చెప్పారు. ఇక అత్యధిక స్థానాల్లో భాజపాను గెలిపిస్తే రాష్ట్రానికి అత్యధిక నిధులు లభిస్తాయంటూ కూడా బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఇక లీటర్ వాటర్ బాటిల్లో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు. ఇది ఒక కీలకమైనటువంటి వార్త. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రపంచాన్ని కలవరబెడుతున్న సూక్ష్మ ప్లాస్టిక్ల సమస్య ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 1 లీటర్ వాటర్ బాటిల్లో సరాసరిన 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని పేర్కొంది. గతంలో వేసిన అంచనాల కన్నా ఇది 10 నుంచి 100 రెట్లు అధికం కావడం గమనార్హం అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. నీళ్లు తాగుతున్నప్పుడు డైరెక్ట్గా బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్తో మంచినీళ్ళు తాగితే 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని. ఇక సర్వాంతర్యామి అంటూ కూడా ప్లాస్టిక్ మొత్తం సర్వాంతర్యామి లాగా ఉంది అంటూ కూడా ఇచ్చారు. ఆందోళనకర వాస్తవాలు. తాజాగా అమెరికాలోని కొలంబియా క్లైమేట్ స్కూల్కి చెందిన లామోంట్ డోహర్టీ ఎర్త్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు వాటర్ బాటిల్స్లో ప్లాస్టిక్ రేణువుల తాకిడిపై పరిశోధన చేశారు. ఇందుకోసం స్టిమ్యులేటెడ్ రామన్ స్కాటరింగ్ మైక్రోస్కోపీ విధానాన్ని ఉపయోగించారు. అందులో ఒకేసారి 2 లేజర్లను ప్రయోగించి నిర్దిష్ట రేణువుల ప్రకంపనలకు లోనేయాలా చేశారు. ఆ తర్వాత ఆల్గోరిథముల సాయంతో డేటాను విశ్లేషించారంటూ కూడా చూస్తున్నాం. ఇక్కడ ప్లాస్టిక్ రేణువులు, కంటికి కనిపించినటువంటి ప్లాస్టిక్ రేణువులు బాడీలోకి వెళ్ళిపోతున్నాయి అంటూ కూడా ఇచ్చారు. ఇక ప్రధాని మోడీ చేతుల మీదుగా గర్భగుడిలోకి అయోధ్య రామయ్య. ఇక 1001 మందికి శ్రీరాముడి పచ్చబొట్లు, ఇక్కడ పచ్చబొట్లు పొడుస్తున్నారు. ఇక మోదీ యుఏఈ అధ్యక్షుల రోడ్డు షో. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మంగళవారం యుఏఈ అధ్యక్షుడు జాయేద్ అల్ నహ్యాన్, ప్రధాని మోడీల ఆత్మీయ ఆలింగనం. ఇక మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణకు కూడా ఆహ్వానం అందించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈ నెల 22న జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక రావాల్సిందిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు ఆహ్వానం అందింది. విహెచ్పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్, భాజపా సీనియర్ నేత రామ్లాల్ ఢిల్లీలో జస్టిస్ ఎన్వి రమణను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఇక 30 ఏళ్ల మౌన వ్రతానికి ముగింపు అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి వార్త ఇది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 3 దశాబ్దాలుగా మౌనం పాటిస్తున్న జార్ఖండ్లోని ధన్బాద్ మహిళ సరస్వతీదేవి 85 సంవత్సరాలు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం రోజున తన వ్రతం వేడనున్నారు. శ్రీరాముడి భక్తురాలైన ఈమె 1992లో అయోధ్యను సందర్శించారు. అక్కడ రామమందిరాన్ని నిర్మించేంత వరకు తాను మౌన వ్రతం పాటిస్తానని ప్రతినబూనారు. ఇక లాలూ కుటుంబ సభ్యుల పేర్లతో ఈడీ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. స్థలాలు పుచ్చుకొని రైల్వే ఉద్యోగులు ఇచ్చిన కేసులో. ఇక సీట్ల సర్దుబాటు, కాంగ్రెస్ చర్చలు జరుగుతుంది. యూపీ, మహారాష్ట్రపై నేతల మంతనాలు. ఇండియా కూటమిలో వివిధ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు మీద చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ సమావేశం అనంతరం బయటకు వస్తున్న శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లోత్, ముకుల్ వాస్నిక్, వాళ్ళు ఇక్కడ ఎక్కడే అయితే అంటే ప్రాంతాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసేటువంటి చోట్ల ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు జరుగుతున్నాయి సీట్ల సర్దుబాటు కోసం. ఇక్కడ మనం చూస్తున్నాం, నిన్న యూపీ, మహారాష్ట్రపై నేతల మంతనాలు చేశారు. ఇక జూలై 7న నీట్ పీజీ పరీక్ష నిర్వహించనున్నారు.
ఇక గాజియాబాద్ పేరు మార్పునకు మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం. మరొక అంటే కీలకమైనటువంటి గాజియాబాద్, ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ పేరును మారుస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ నగరం గాజియాబాద్ పేరును మార్చాలని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఆ మేరకు మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. హర్నంది నగర్, గజప్రస్థ, దూధేశ్వర్ నగర్, నాథనగర్ ఈ 3 పేర్ల ఒక దాన్ని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్కు దస్త్రాన్ని పంపించనున్నట్లు నగర మేయర్ సునీత దయాల్ తెలిపారు. ఇక ఎంసీఏ విద్యార్థినిని కొట్టి నోట్లో మూత్రం పోశారు. చెవి పక్కన తుపాకీ పెట్టి కాల్పులు. నిందితులు యూపీ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం. ఉత్తరప్రదేశ్లో పాత కష్టాలతో ఓ ఎంసీఏ విద్యార్థిని కిడ్నాప్ చేసిన కొందరు అతన్ని అమానుషంగా కొట్టి చెవి పక్కన తుపాకీ పెట్టి కాల్చి భయపెట్టేందుకు ప్రయత్నించారు. దాదాపు 12 మంది నిందితులు ఒకరి తర్వాత ఒకరు విద్యార్థి నోట్లో మూత్రం పోసి తాగమని చిత్రహింసలు పెట్టారంటూ దారుణమైనటువంటి వార్త ఇక్కడ వచ్చింది. ఇక భగభగల సంవత్సరం 2023 గత ఏడాది రికార్డు స్థాయిలో భూతాపం అంటూ కూడా ఇక్కడ వార్త. దద్దరిల్లిన సరిహద్దు. ఇజ్రాయెల్ సైనిక కార్యాలయంపై హెజ్బొల్లా దాడి. డ్రోన్ బాంబులను వేసిన మిలిటెంట్ సంస్థ. వెంటనే హెజ్బొల్లా డ్రోన్ చీఫ్ను హతమార్చిన సైన్యం అంటూ కూడా హెజ్బొల్లా చీఫ్ ఇక్కడ ఎవరైతే ఇజ్రాయెల్ ఉందో ఇజ్రాయెల్ మీద ఇక్కడ సరిహద్దు ప్రాంతంలో దాడులకు పాల్పడ్డాడు. ఆ వెంటనే అతన్ని డ్రోన్ చీఫ్ను హతమార్చిన సైన్యం అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక గాజాలో పేలుడు విధ్వంసం. గాజాలో పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. దక్షిణ గాజాలో భీకర పోరు సాగుతోంది. అల్బురేజ్ శరణార్థి శిబిరం వద్ద టన్నెల్ విధ్వంసకర బాంబులు పేలి 6 ఇజ్రాయెలీ సైనిక ఇంజనీర్లు మృతి చెందారు. ఇక జపాన్లో మరో భూకంపం. భయాందోళనలో ప్రజలున్నారు. ఇక ఏఎంయు మైనార్టీ సంస్థ కాదు అంటూ కూడా కేంద్రం తెలిపింది. ఇక శ్వేత సౌధం గేటును ఢీకొన్న వాహనం. అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం వెలుపలి గేటును వాహనం ఢీకొట్టింది. ఇక స్పోర్ట్స్ పేజీ. నిన్న క్రీడాకారులకు ఇక బహుమతులు ప్రదానం చేశారు రాష్ట్రపతి భవన్లో. అర్జున్ అవార్డులు, అదేవిధంగా ఖేల్ రత్న తదితర అవార్డులన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అర్జున్ అవార్డులు స్వీకరిస్తున్న మహమ్మద్ షమి, అదేవిధంగా హుసాముద్దీన్, అజయ్ కుమార్, శీతల్ దేవి. ఇక రుద్రాక్ష్ మొహోలి జోడీకి స్వర్ణం లభించింది ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ షూటింగ్లో. ఇక కన్నుల పండుగ క్రీడా పురస్కారాలు వేడుక అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం. నిన్న రాష్ట్రపతి భవన్లో జరిగినటువంటి క్రీడా పురస్కారాల వేడుక కన్నుల పండుగగా జరిగింది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ విజయవాడకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ మోతుకూరి తులసి చైతన్య టెన్జింగ్ నార్వే జాతీయ సాహస అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ అవార్డు కింద అతనికి 15 లక్షల నగదు బహుమతి లభించింది. ఇక కంగారూల్ దేశ్ సిరీస్ అంటూ కూడా ఇక్కడ మన వార్త చూస్తున్నాము. నిన్న జరిగినటువంటి 3వ కీలకమైనటువంటి డిసైడింగ్ సిరీస్ని నిర్దేశించేటువంటి T20లో భారత్ ఓటమి చవి చూసింది. ఆస్ట్రేలియా మహిళల T20 దీంట్లో భారత్ ఓడిపోయింది, ఓటమి పాలైంది. భారత మహిళలకు నిరాశ తప్పలేదు. ఆస్ట్రేలియాపై తొలిసారి T20 సిరీస్ను చేజెక్కించుకునే అవకాశం చేజారుకుంది. నిర్ణయాత్మక T20లో ఆసీస్దే పైచేయి. బంతితో బ్యాటుతో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కంగారూల జట్టు 3వ మ్యాచ్లో గెలిచే సిరీస్ని చేజెక్కించుకుంది. ఇక్కడ మనం చూస్తున్నాం 3వ T20లో భారత మహిళల పరాజయం. ఇక 2వ రౌండ్లో శ్రీకాంత్ మలేషియా ఓపెన్లో ఇక్కడ మళ్ళీ ఒక సీజన్ మొదలైంది, బ్యాడ్మింటన్ సీజను. ఆ బ్యాడ్మింటన్ సీజన్ తొలి దాంట్లో 2వ రౌండ్లో శ్రీకాంత్ అంటే మలేషియా ఓపెన్లో 2వ రౌండ్లో ప్రవేశించాడు. ఇక ఆడేదెవరు ఆగేదెవరు టీమిండియా కూర్పుపై ఆసక్తి అంటూ కూడా ఒక వార్త. ఇక ఆసియా టోర్నీకి సింధు, భారత జట్టులో సేన్ సోదరులు. కేప్టౌన్ పిచ్పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం 2 రోజుల్లోనే ముగిసిన కేప్టౌన్ పిచ్చి సరిగా లేదంటూ కూడా ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక ముంబై జట్టులో శ్రేయాస్ స్వదేశంలో ఇంగ్లాండ్తో కీలకమైన టెస్ట్ సిరీస్కు సన్నద్ధమయ్యే దిశగా టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ బరిలో దిగుతున్నాడు. ఒలింపిక్స్ దిశగా గుజరాత్ ఏర్పాట్లు అంటూ కూడా ఇదొక కీలకమైనటువంటిది. భారత్ ఒలింపిక్స్ను ఇప్పటివరకు నిర్వహించలేదు. 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు గుజరాత్ సిద్ధమవుతుంది. 6,000 కోట్ల వ్యయంతో 6 స్పోర్ట్స్ కాంప్లెక్స్లు నిర్మించేందుకు గుజరాత్ ఒలింపిక్ ప్రణాళిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో సంస్థను కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక 14 గంటల పాటు జాతీయ రహదారిపై అగ్ని జ్వాలలు. బోల్తా పడ్డ ఇంధన ట్యాంకరు.
అందులో 18,000 లీటర్ల డీజిల్, 4,000 లీటర్ల పెట్రోలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లో ఘటన. ఇక్కడ మనం చూస్తున్నాం మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. ఇక రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరుస్తాం, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కానివ్వం అంటూ కూడా ట్రెసా కృతజ్ఞత సభలో రెవెన్యూ సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక మరోసారి పాఠ్యపుస్తకాల కాగితం టెండర్ పెండింగ్లో 90 GSM పేపర్ కొనుగోలు, 11,000 టన్నుల 70 GSM సేకరణకు ఏర్పాట్లు అంటూ ఒక వార్త. కుమారుణ్ణి హత్య చేసి సూట్ కేసులో కుక్కి, ఇది నిన్న దేశాన్ని కుదిపేసినటువంటి వార్త. బెంగళూరుకు చెందినటువంటి ఒక మహిళ, ఆమె CEOగా ఉంది ఒక స్టార్టప్ కంపెనీకి. తన ఆ 4 సంవత్సరాల కుమారుణ్ణి చంపి సూట్ కేసులో కుక్కేసింది. దీనికి కారణం భర్తతో వచ్చినటువంటి విభేదాలు అంటూ కూడా అంటే ఒక వార్త వచ్చింది. అయితే దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. తన 4 ఏళ్ల కుమారుడిని గోవాలో హత్య చేసి శవాన్ని సూట్ కేసులో పెట్టి ట్యాక్సీలో బెంగళూరుకు తరలిస్తున్న ఒక కంపెనీ CEO సూచనా సేట్ను కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదమే బాలుడి హత్య కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి శవాన్ని స్వాధీనం చేసుకునే పంచనామా కోసం హిరియూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం బెంగళూరుకు చెందిన సూచనా సేట్ ఓ అంకుర సంస్థకు CEOగా వ్యవహరిస్తున్నారు. తన భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని వేరుగా నివాసం ఉంటున్నారు. శనివారం ఆమె తన కుమారుని తీసుకుని గోవా వెళ్లారు. అక్కడ ఒక అపార్ట్మెంట్ను 2 రోజులకు అద్దెకు తీసుకున్నారు. తనకు సోమవారం బెంగళూరు వెళ్లేందుకు ట్యాక్సీ ఏర్పాటు చేయాలని అక్కడ సిబ్బందిని కోరారు. సోమవారం అపార్ట్మెంట్ వద్దకు వచ్చిన ట్యాక్సీలో తన సూట్ కేసు ఇతర వస్తువులతో ఒంటరిగా బెంగళూరు బయలుదేరారు. ఆమె చెక్అవుట్ చేసిన తర్వాత గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బందికి అక్కడ రక్తం మరకలు ఉండటాన్ని గుర్తించారు. బాలుడిని హత్య చేసి ఉండవచ్చని అనుమానించిన సిబ్బంది విషయాన్ని అపార్ట్మెంట్ నిర్వాహకులకు చేరవేశారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడ చేరుకున్న పోలీసులు CCTV దృశ్యాలను పరిశీలించారు. హోటల్లో దిగినప్పుడు కుమారుడితో కనిపించిన సూచన వెళ్ళేటప్పుడు మాత్రం ఒంటరిగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే టాక్సీ డ్రైవర్కు ఫోన్ చేసి బాలుడు ఆచూకీ తెలుసుకోవాలని సూచించారు. డ్రైవర్ ఆమెను ఆరా తీయగా తన కుమారుడిని గోవాలోని స్నేహితుడి ఇంట్లో వదిలిపెట్టినట్లు సమాచారం ఇచ్చారు. ఆ చిరునామా పరిశీలించగా అది తప్పుడు అడ్రస్గా గుర్తించారు. పోలీసులు ఆమెకు అనుమానం రాకుండా ఆ వాహన డ్రైవర్తో కొంకణి భాషలో మాట్లాడారు. చివరకు పోలీసులు ఆమెను అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక గ్రామీణ ప్రాంతాలకు కైట్ ఫెస్టివల్ విస్తరణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సీఎం రేవంత్పై చర్య తీసుకోండి, మండలి చైర్మన్కు భారాస ఎమ్మెల్సీల వినతి. శాసన మండలిని ఇరానీ కేఫ్గా సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అభివర్ణించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారాస ఎమ్మెల్సీలు MS ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణీదేవి కోరారు. ఈ మేరకు వారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఇక పులికి ఉచ్చు బిగించారు, విష ప్రయోగం చేసి ఉండొచ్చు అటవీ అధికారుల అనుమానం. ఫోరెన్సిక్ ల్యాబ్కు కళేబరాల నమూనాలు. ఇటీవల 2 పులులు మృత్యువాత పడ్డాయి. దాంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దానిపై విష ప్రయోగం చేసి ఉండొచ్చు, లేదంటే ఉచ్చు బిగించి ఉండొచ్చు అంటూ కూడా ప్రాథమికమైనటువంటి సమాచారం. ఇక్కడ S9 పులి కళేబరాన్ని పరిశీలిస్తున్న అధికారులు. ఇక అక్రమ నిర్మాణాలపై కౌంటర్కు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపాలిటీ ఆల్మాస్గూడలో అక్రమ నిర్మాణాలపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక BBA, BCA కోర్సులకు ఈసారి AICTE అనుమతులు తప్పనిసరి చేశారు. వైస్ చైర్మన్ అభయన్ జేరే స్పష్టీకరణ చేశారు. ఇసుక అక్రమ మైనింగ్పై కౌంటర్ దాఖలు చేయండి అంటూ కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇవి ఈనాడులో ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తలు. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. ఏంటి కథలు పడుతున్నావు? కథలు దొబ్బేస్తున్నావు కదా? ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. KGF లో
మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. ఆ. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీఈ్ నెవర్ Not బిన్ టు going. సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూనీగా తూవు అనే లోపే తూ అనే తూనీలో తూ అనేలో మరి మాస్ ఎపిసోడ్లు ఏమన్నా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలేబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్గా అసలు ఏం మన ఫైన్ డే ఆడ వెనకాల నలుగురు షర్ట్ ఇలా పైకి మడత పెట్టేసి అరే హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకున్నాం అని వెళ్ళిపోయాడు. మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. ఇంకో యాంగిల్ ఉంది. ఉందా? షర్ట్ పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. అప్పుడు ఐ స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ మ్యాన్, రే కంట్రోల్ అని. సందీప్ సడన్లీ అన్నని పిలిచి అరే నీలో ఉందో లేదో తెలియదు కానీ మీ తమ్ముడిలో అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందిరా అన్నాడు. బాబుకి చిన్నప్పుడు స్కూల్స్ లో నో లవ్ స్టోరీస్? థ్యాంక్స్ అసలు నాకు ఈ మెమరీ గుర్తు చేసావు. 3 years నేను అమ్మాయితో మాట్లాడలేదు. నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్లీ ఆలోచిస్తే. స్లామ్ బుక్ ఇస్తే రాసింది, ఫోన్ నంబర్ రాసి డోంట్ కాల్ అని కూడా రాసింది పక్కన. దాని తర్వాత ఏంటిది రాకు. పాప లైఫ్ లో జరిగిన ఇన్సల్ట్ ఏమన్నా ఉందా? That incident that happened last Ugadi. లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇది రియాక్షన్. నాకు రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి టప్ప 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 కళ్ళమ్మ నీళ్ళు కారిపోయి పేపర్ మీద పడిపోయి కోడర్ వచ్చి ఏడుస్తున్నావు ఏంటా అని. You know, ఈ 10 years లో I'm sure all of us have ups and downs. నాకు ఒక్కటి చాలా పెద్ద జోల్డ్ ఏంటంటే మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. డాడీ బ్లాంక్ అయిపోయారు మొత్తం. ఈజ్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. సి మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడే మనకి తెలుసు ఇలా ఒక సినిమాలో చూపించినట్టు కూడా జరుగుతుంది రియల్ లైఫ్లో. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తున్నాం. అర్జునుతో అందలం జాతీయ క్రీడా పురస్కారాలు అందుకున్న షమీ అజయ్ హుసాముద్దీన్. ఆరంభ లాభాలు ఆవిరి, స్వల్ప లాభాలతో గట్టెక్కిన స్టాక్ సూచీలు. సెన్సెక్స్ 31 పాయింట్ల లాభం. ఇక లక్షద్వీప్లో ఎయిర్పోర్ట్ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో లక్షద్వీప్లోని మినీకాయ్ దీవిలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం యోచిస్తోంది. అయోధ్య ఉత్సవాలు ఓ గిమ్మిక్కు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం పేరుతో బీజేపీ గిమ్మిక్కులు చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. లాలూ కుటుంబీకులపై ఛార్జ్ షీట్. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై లాలూ భార్య, కుమార్తె తదితరులపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఫ్రాన్స్ ప్రధానిగా గ్యాబ్రియల్ అటల్. ఫ్రాన్స్ ప్రధానిగా పిన్న వయస్కుడైన అటల్ నియమితులయ్యారు. ఆయన తనను గే అని ప్రకటించుకున్నారు. ఇక మెయిన్ బ్యానర్ విషయానికి వస్తే, బ్రో ఇది దొంగ ఓటు, జనసేన కార్యాలయం చిరునామాతో పవన్ కళ్యాణ్ ఓటు నమోదు అంటూ కూడా ఒక సంచలనమైనటువంటి వార్తా కథనాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక గత ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు పరిధిలో ఓటు, 6 నెలల క్రితం చిరునామా మార్పు, ఓటు నమోదులో పార్టీ కార్యాలయం అడ్రస్ చెల్లుబాటుపై అనేక అనుమానాలు అంటూ కూడా ఇచ్చారు. ఇక డోర్ నెంబర్ 11-1903 అడ్రస్గా చూపించి జనసేన నేత పవన్ కళ్యాణ్ నమోదు చేసుకున్న ఓటు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ డోర్ నెంబర్ 19-3 మీద మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం చిరునామా అంటూ కూడా ఇచ్చారు. ఇక 2 లక్షల పుస్తకాలు చదివానన్న స్వయం ప్రకటిత మేధావి అయిన విలువల గురించి, అనుబంధాల గురించి ఊగిపోతూ ప్రసంగించడం ఆయనకు అలవాటు. అందరూ తనలాగే ఆలోచించాలని, తన మార్గంలోనే నడవాలని ప్రవచన పలుకులు పలకటం కూడా ఆయనకే సొంతం.
చంద్రబాబు చేత, చంద్రబాబు కొరకు, చంద్రబాబు యొక్క అంటూ అందరూ ఆ బాబు బాగు కోసమే పరితపించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేత. ఎన్నెన్నో నీతులు చెప్పే ఈ నేత నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయం చిరునామాతో ఓటు పొందడం ఇప్పుడు చర్చనీయాంశం. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే మరి అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక ఎన్నికల నిబంధనల ప్రకారం ఆర్డినరీ రెసిడెన్స్తోనే ఓటు నమోదుకు వీలుంటుంది. అంటే హైకోర్టు తీర్పు ప్రకారం రోజు నిద్రపోయే నివాసం, రాష్ట్రానికి అప్పుడప్పుడు వచ్చే పవన్ ఎక్కువగా హోటల్లోనే బస, తమ్ముడు బాటలోనే అన్న నాగేంద్రబాబు, వడ్డేశ్వరంలోని దొంగ చిరునామాతో ఓట్ల నమోదుకు విఫలయత్నం, తెలంగాణలో పోలింగ్ ముగిసిన మర్నాడే ఆన్లైన్లో దరఖాస్తు, అధికారుల తనిఖీలో దొంగ చిరునామాగా గుర్తింపు, నోటీస్ ఇచ్చిన అధికారుల ముందు ఇంటి యజమాని హాజరు, దాంతో నాగేంద్రబాబు సహా కుటుంబ సభ్యుల 6 ఓట్లు తిరస్కరణ అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక నిన్న ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలతో సమావేశమైంది. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల నిర్వహణపై విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సిఈసి రాజీవ్ కుమార్, ఇతర అధికారులు కూడా ఉన్నారు. ఇక బల్క్ ఫిర్యాదులు బాబు కొట్రే అంటూ కూడా విజయసాయిరెడ్డి ఆరోపించారు. అర్హుల ఓట్లు తొలగించేందుకు టీడీపీ పన్నాగం, బల్క్ ఫిర్యాదులు అబద్ధమని తేలినందున చంద్రబాబు అడ్డుకోపై చర్యలు తీసుకోవాలి. మరోవైపు దొంగ ఓట్లను చేరుస్తున్న టీడీపీ గుర్తింపు లేని జనసేనకు సిఈసిని కలిసే అవకాశం ఎలా ఇచ్చారు? జనసేన టీడీపీ పార్ట్నరా, బీజేపీ పార్ట్నరా? గుర్తింపు లేని పార్టీకి కామన్ సింగిల్ చట్ట విరుద్ధం. కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక సచివాలయ ఉన్నత ఉద్యోగులతో ఎన్నికల వద్దు, సిఈసికి చంద్రబాబు, పవన్ ఉమ్మడి వినతి. ఓటర్ల జాబితాను మారుస్తున్నారు, వాలంటీర్లతో తప్పుడు పనులు చేయాలని చూస్తున్నారు, మహిళా పోలీసులను బిఎల్ఓలుగా పెడుతున్నారంటూ కూడా ఇక్కడ మన వార్త చూస్తున్నాం. ఇక ఫ్యాక్ట్ చెక్ పేరుతో కాకి లెక్కలతో కోత పెట్టాలనుకుంటే వెతికి మరీ పరిహారం ఎందుకు ఇస్తారు రామోజీ? ప్రాథమిక తుది నష్టం అంచనాలకు తేడా ఉండదా? కరువు, మిచాంగ తుఫాను సాయం పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు, రైతులకు 5,942 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు, వాటిలో ఇన్పుట్ సబ్సిడీ బకాయిలే 2,558 కోట్లు అంటూ కూడా ఈనాడు ఇచ్చిన కథనాన్ని ఖండిస్తూ ఒక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల ప్రయోజనం కోసమే అంటూ కూడా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఇక అనంతపురం జిల్లా గుంతకల్లో నిర్వహించిన సామాజిక సాధికార సభకు హాజరైన భారీ జనసందోహంలో భాగం అంటూ కూడా ఒక ఫోటో ఇచ్చారు. గుంతకల్లో బడుగు బలహీన వర్గాల విజయ యాత్ర జరిగింది. సామాజిక సాధికార బస్సు యాత్రకు అడుగడుగున నీరాజనాలు, వేలాదిగా పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, పూల వర్షంతో స్వాగతం పలికిన ప్రజలు, వేలాది మంది ప్రజలతో జనసంద్రంలో సభా ప్రాంగణం. జై జగన్ గిరగిరా తిరగాలి ఫ్యాన్ అంటూ విన్ననాదాలు. ఇక మాతృత్వానికి మచ్చ తెచ్చిన తల్లి అంటూ కూడా బెంగళూరు చెందినటువంటి ఒక సుచన సేట్ అనేటువంటి ఒక మహిళ తన 4 ఏళ్ల కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేసి సూట్ కేసులో కుక్కి గోవా నుంచి బెంగళూరు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న వైనం గురించి ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక కోర్టు ద్వారా లోకేష్కు నోటీసులు ఇవ్వండి ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం. రెడ్ డైరీ బెదిరింపుల కేసులో నోటీసులు తీసుకునేందుకు లోకేష్ ససేమిరా. అదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన సిఐడి, లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం, నోటీసులు పంపాలని కోర్టు అధికారులకు ఆదేశం అంటూ కూడా ఇచ్చింది. ఇటీవల రెడ్ బుక్తో బెదిరిస్తున్న లోకేష్ అంటూ కూడా ఒక ఫోటో ఇక్కడ ఇచ్చారు. ఇక 1,00,000 ఎకరాలు సస్యశ్యామలం, రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి అంటూ కూడా ఇచ్చారు. కరోనా కాలంతో పాటు పెన్నాకు పోటెత్తిన వరదల్లోనూ కొనసాగిన పనులు, ఆయకట్లో విస్తారంగా పంటల సాగు, రైతుల ఆనందోత్సవాలు. నెల్లూరు 77 గ్రామాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. తప్పిన వరద ముప్పు, జలయజ్ఞంలో భాగంగా పనులకు వైఎస్ఆర్ శ్రీకారం. కాలయాపన కమిషన్లతో సరిపుచ్చిన టీడీపీ సర్కారు ప్రాధాన్యతగా చేపట్టి వాయువేగంగా పూర్తి చేసిన సీఎం జగన్ అంటూ కూడా ఇక్కడ 1,00,000 ఎకరాలు సస్యశ్యామలం అంటూ కూడా ఇక్కడ స్టేటస్ రిపోర్ట్లో ఒక ఇది ఇచ్చారు. ఇక 3 నెలలు టీడీపీ జనసేన జెండాలు పట్టుకోండి, టీడీపీ అధినేత చంద్రబాబు. రమ్మన్నా రాని జనం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. టీడీపీ ఆళ్లగడ్డలో నిర్వహించిన రా కదలిరా సభ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ కూడా సాక్షిలో కథనం. ఇక గుంతకల్లో బడుగు బలహీన వర్గాల విజయయాత్ర అంటూ కూడా ఇక్కడ మనం చూసిన ఫోటోతో పాటు నాయకులు కూడా పాల్గొన్నటువంటి ఫోటో. ఇక పట్టణ మహిళలకు సుస్థిర జీవనోపాధి, 25 లక్షల మంది సభ్యులకు సంక్షేమ పథకాలు అందేలాగా కార్యాచరణ అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక భారత్ను అగ్రభాగాన్ని నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద యశో నాయక్ పేర్కొన్నారు. గుడ్లవల్లేరు ఆయన సందర్శించిన సందర్భంగా
ప్రభుత్వ పాఠశాలలో టెక్ పాఠాలు, ఇంజనీరింగ్ విద్యాలతో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్పై అవగాహన, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ సహకారం, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ సేతు మాధవన్. ఇక విప్లవాత్మక మార్పులకు అది రాచబాట, ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి నేటికి 5 ఏళ్లు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నట్టు కూడా ఫోటోలతో కొన్ని వార్తలు ఇచ్చారు. ఇక రాజమండ్రి రూరల్లో జనసేన టీడీపీల మధ్య చిచ్చు అంటే ఒక వార్తా కథనం ఇచ్చారు. అక్కడ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీడీపీ నుంచి. అయితే అక్కడ కందుల దుర్గేష్ జనసేన అభ్యర్థిగా పోటీలో దిగాలని ఊవిళ్ళూరుతున్నారు. వారిద్దరి మధ్య కూడా చిచ్చు ఉంది అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం. తానే పోటీ చేస్తా అంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, పెద్దల ఆశీస్సులు తనకే అంటున్న జనసేన నేత కందుల దుర్గేష్, విలేకరుల సమావేశాలు పెట్టి మరీ ప్రకటనలు, సీటుపై ఎటు తేల్చిన చంద్రబాబుపై రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్ళు అంటూ కూడా ఒక వార్త. ఏపీకి బెస్ట్ పెవలియన్ అవార్డు లభించింది, అంతర్జాతీయ సదస్సులో ఆకట్టుకున్న స్టాల్ అంటూ కూడా ఇక్కడ వార్త. ఇక గుంటూరులో సిగపట్లు అంటూ కూడా తెలుగుదేశంలో అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అటు జనసేన కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు అక్కడ కూడా సిగపట్లు పడుతున్నారంటూ కూడా వార్త. గుంటూరు పశ్చిమం తెనాలి కావాలని జనసేన డిమాండు, ఆ రెండు తమ పార్టీకి బలమైన సీట్లు ఉంటున్న తెలుగుదేశం నేతలు. కానీ తెనాలిలో పాదయాత్ర మొదలుపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా, గుంటూరు పశ్చిమ మా సిట్టింగ్ సీటు అంటున్న తెలుగుదేశం. ఇక ఎల్లో మీడియా వక్రీకరించిందంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆగ్రహం అంటూ కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఆమె ఫేస్బుక్లో చేసినటువంటి వ్యాఖ్యల మీద పత్రికలు వివిధ రకాలుగా కామెంట్స్ చేశాయి. దాని మీద వివరణిస్తూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. చంద్రబాబు తాత చంద్రగిరిలో దొంగ ఓట్లని నిరూపించు, 1,00,000 దొంగ ఓట్లు ఉన్నాయని నిరూపిస్తే నామినేషన్ కూడా వేయను, జగనన్న చేసిన సంక్షేమ అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయి, మాజీ సీఎం చంద్రబాబుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బహిరంగ లేఖ. ఇక సాక్షి ఎడిటోరియల్, అభివృద్ధిలో సరికొత్త నమూనా అంటూ కూడా ప్రొఫెసర్ కంచె ఐలియస్ చెప్పట్ రాసినటువంటి ఒక వ్యాసం ఇది. ఇక భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయోధ్య అంటూ అయోధ్య రామాలయ నిర్మాణం మీద డాక్టర్ పాలేరి పోతురాజు, వ్యాసకర్త హిందూ కళాశాల చరిత్ర అధ్యాపకులు రాసినటువంటి వ్యాసం. అదేవిధంగా ప్రజాస్వామ్యం లేని గెలుపు అంటూ కూడా బంగ్లాదేశ్లో అక్కడ ప్రతిపక్షాలు పోటీ చేయకపోవడంతో ఏకపక్షంగా ఎన్నికలు జరిగినటువంటి తరుణంలో అవామీ లీగ్ నేతృత్వం వహిస్తున్నటువంటి షేక్ హసీనా వరుసగా 4వసారి ప్రధానమంత్రి అయ్యారు. అయితే అది ప్రజాస్వామ్యం లేని గెలుపు అంటూ కూడా ప్రతిపక్షాలు పోటీ చేయలేనటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యం లేని గెలుపు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆమె గెలవటం ఇది 5వసారి, అందులోనూ ఇది వరుసగా 4వ గెలుపు. మామూలుగా అయితే ఇది అసాధారణం. అయితే బంగ్లాదేశ్లో కాదు, ఆ దేశంలో ఆదివారం పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన తీరు కానీ ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ఘన విజయం కానీ అనూహ్యమేమీ కాదు. మునుపటి ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, దాని మిత్రపక్షాలు అన్నీ కలిపి 15 పార్టీలు ప్రజా తీర్పుకు దూరంగా ఉన్నప్పుడు పాలకపక్షాందే గెలుపు కాక మరేమవుతుంది. ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు ప్రజలకు పిలుపు ఇవ్వడంతో సహజంగానే ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. 2018 నాటికి 80% పైగా పడిపోయి 40 చిల్లర దగ్గర తచ్చాడింది. ఫలితాలు ఊహించినట్టే వచ్చాయి. మొత్తం 300 స్థానాల్లో 299 స్థానాలకు ఎన్నికలు జరగా పాలకపక్షానికి 223 సీట్లు వచ్చాయి. ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల ప్రయోజనం కోసం అంటూ కూడా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. నీతి ఆయోగ్ ముసాయిదా చట్టానికి అనుగుణంగానే తుది చట్టం చేశామని, దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ చట్టం చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఆ దిశగా మొట్టమొదటి చట్టం చేసిన రాష్ట్రం ఏపీ. మన చట్టాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. రికార్డులు అప్డేట్ అయిన తర్వాత చట్టం అమలవుతుంది. దీనికి ఇంకా నిబంధనలు తయారు కాలేదు. న్యాయవాదుల ఆందోళన విరమించాలని కోరుతున్న విశాల ప్రయోజనాలు, భూ వివాదాల పరిష్కారం కోసమే చట్టం, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. మాట్లాడుతున్న మంత్రి ధర్మాన చిత్రంలో ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. ఇక ఈనాడు ప్రతుల దహనం అంటూ కూడా కార్పొరేటర్లపై తప్పుడు కథనాన్ని ఖండించిన వైఎస్ఆర్సీపీ నేతలంటూ కూడా ఒక వార్త. ఇక్కడ ఈనాడు ప్రతులను దహనం చేసిన బాలి గోవింద్ వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక ఎన్నికల ముందే బాబు పవన్ అస్త్ర సన్యాసం, ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం. 175 స్థానాల్లో పోటీకి టీడీపీ జనసేనకు అభ్యర్థులు ఉన్నారా? రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ఎద్దేవా. ఇక అప్సరా వైస్ చైర్మన్ రఘురామ్కు కేబినెట్ హోదా, టీటీడీ ప్రోటోకాల్ కూడా అంటూ కూడా ఒక వార్త ఇచ్చారు.
ఇక జాతీయం అంతర్జాతీయం వస్తే వామ్మో 2023 అంటే గడిచిపోయిన సంవత్సరంలో చాలా అత్యధికంగా వేడిమి ఉన్న ఇదంటూ కూడా ఇక్కడ ఫోటో కూడా ఇక్కడ ఇచ్చారు. చరిత్రలోనే అత్యంత వేడి ఏడాది, ఏకంగా 1.48 డిగ్రీలు పెరిగిన సగటు ఉష్ణోగ్రత. చివరి 6 నెలల్లోనైతే ప్రతిరోజు రికార్డు స్థాయి ఎండలే. సముద్ర ఉష్ణోగ్రతలో కూడా ఏకంగా 0.44 డిగ్రీల పెరుగుదల. ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు వెల్లడించిన EU వాతావరణ సంస్థ నివేదిక అంటూ కూడా ఇచ్చారు. ఇక వాతావరణ మార్పులు, ఎల్ నినో వల్ల అకాల వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక లక్షద్వీప్లో ఎయిర్పోర్టు కట్టాలి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సర్వీసులను సైతం నడిపేందుకు అవకాశం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రం. ఎప్పుడైతే మాల్దీవులకి అదేవిధంగా లక్షద్వీపులకి ఒక సమాంతరమైనటువంటి ఒక పోలిక వచ్చిందో, ఇక మాల్దీవులు వెళ్ళటానికి బాయ్కాట్ మాల్దీవులు అనే పేరుతో చాలామంది మాల్దీవులకి వెళ్ళటం విరమించుకుంటున్నారు. అయితే వారికి ప్రత్యామ్నాయంగా, మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్స్ని ఒక పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించుకుంది. అందువల్ల ఎయిర్పోర్టును కూడా ఒక నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. ఇక ప్రఖ్యాత హిందుస్థానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూశారు. 55 సంవత్సరాల ప్రముఖ హిందుస్థానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ కలకత్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇక మాతృత్వానికే మచ్చ తెచ్చిన తల్లి, నిన్న దేశాన్ని కుదిపేసినటువంటి వార్త. 4 ఏళ్ల కుమారుడిని కిరాతకంగా హత్య చేసిన స్టార్టప్ కంపెనీ CEO గోవాలో చంపి కొడుకు శవాన్ని బ్యాగులో కుక్కి ట్యాక్సీలో కర్ణాటక తరలింపు. అరెస్టు చేసిన పోలీసులు 6 రోజుల కస్టడీకి నిందితురాలు. ఇక 819కి JN1 వేరియంట్ కేసులు. దేశంలో కోవిడ్-19 సబ్ వేరియంట్ JN1 కేసులలో పెరుగుదల నమోదవుతుంది. మొత్తం 12 రాష్ట్రాల్లో కలిపి 819 JN1 వేరియంట్ కేసులు నమోదైనట్లు మంగళవారం కేంద్రం తెలిపింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 250 కేసులు, ఆ తర్వాత కర్ణాటకలో 199, కేరళలో 148 కేసులు వెలుగులోకి వచ్చినట్లు వివరించింది. ఇక కర్ణాటక గవర్నర్ కూడా కరోనా వచ్చింది. కర్ణాటక గవర్నర్ థాపర్ చంద్ గెహ్లోట్కు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక DRDO తయారీ అస్సాల్ట్ రైఫిల్ ఉగ్రం. ఇక నేటి నుంచి వైబ్రెంట్ గుజరాత్ సదస్సును ప్రారంభించనున్న మోడీ. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో పెట్టుబడుల సదస్సు ఒకటి ప్రారంభిస్తున్నారు. 10న వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కి సర్వం సిద్ధమైంది. 130 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల CEOలు పాల్గొని ఈ 3 రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభిస్తారు. UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, తూర్పు తిమోర్ అధ్యక్షుడు జోస్ రమోస్ హోర్డా, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ నూయిస్లతో ఆయన మంగళవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రీయ విషయానికి వస్తే 3000 పెన్షన్ అందిస్తున్నటువంటిది ఫొటోస్ ఇక్కడ ఇస్తున్నారు. రమ్మన్నా రాని జనం. ఆళ్లగడ్డ సభకు 1,00,000 మందిని తరలించాలని జిల్లా నేతలకు TDP టార్గెట్. 10,000 మంది కూడా రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి. వచ్చిన వారు కూడా సభ మధ్యలోనే వెన్నుదిరగడంతో బాబు అసహనం. ఎన్నికల్లో గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పకుండానే సీఎం జగన్ కుటుంబం టార్గెట్గా సాగిన ప్రసంగం. ఆళ్లగడ్డ టికెట్ ప్రకటన చేయకపోవడంతో అఖిలప్రియ కార్యకర్తల ఆగ్రహం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. బాబు ప్రసంగం మధ్యలోనే వెళ్ళిపోతున్న మహిళలంటూ కూడా ఒక ఫోటో వేశారు. అసహనానికి గురైన బాబు. సభకు జనాలు లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలకు కూడా జనాలను తరలించకపోతే ఇక మీరెందుకంటూ నాయకులపై మండిపడినట్లు తెలిసిందంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. ఇక 3 నెలలు టీడీపీ జనసేన జెండాలు పట్టుకోండి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. వైఎస్ఆర్సీపీ మంత్రులది సామాజిక యాత్ర కాదు, మోసాల యాత్ర. ఆళ్లగడ్డ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు. సభలో మాట్లాడుతున్న చంద్రబాబు, బాబు ప్రసంగిస్తుండగానే ఎంచక్కా మద్యం సేవిస్తున్న ఓ తమ్ముడు అంటూ కూడా ఒక ఫోటో ఇక్కడ ఇచ్చారు. ఇక దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే కొనసాగించాలి. జస్టిస్ బాలకృష్ణ కమిషన్కు మంత్రి మేరుగ నాగార్జున వినతి. 19న అంబేద్కర్ స్మృతి వనాన్ని జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్. ఇక బీజేపీతో టీడీపీ కలవడం అంటే దివాళా కోరుతరమే అంటూ కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. దొంగ ఓట్లకు ఆద్యుడు బాబే. పార్టీ ఫిరాయింపు దొంగతో కలిసి వెళ్లి దొంగ ఓట్లపై ఫిర్యాదా. కుప్పంలో ప్రతిసారి ఆయన దొంగ ఓటుతోనే గెలిచాడు. హైదరాబాద్లో ఓటేసి ఇక్కడ ఓటేస్తామంటే కుదరదు. చంద్రబాబుపై మంత్రి అంబటి ఫైర్. ఇక కృష్ణా జల విద్యుత్ కేంద్రాలపై ఏపీ పిటిషన్ వాయిదా. ఫిబ్రవరి 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. ఇక సచివాలయ ఉద్యోగులతో ఎన్నికలు వద్దు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడి వినతి పత్రం. మేమంటే అంత చులకనా బాబు. చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళా పోలీస్ సంఘం ఆగ్రహం అంటూ కూడా ఒక వార్త వచ్చింది. ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్ష ప్రతిభ ఆధారంగా ఎంపికయ్యాం.
ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నియమితమయ్యాం, తప్పుడు ఆరోపణలు చేస్తే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటూ హెచ్చరిక అంటూ కూడా అక్కడ వార్త ఇచ్చారు. ఇక 1,00,000 ఎకరాలు సస్యశ్యామలం అంటూ కూడా స్టేటస్ రిపోర్టు పేరుతో నెల్లూరు బ్యారేజీ పనులకు సంబంధించిన ఒక పూర్తి వార్తా కథనాన్ని ఇచ్చారు. రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తయినట్లుగా ఇక్కడ రాశారు. ఆయకట్టులో విస్తారంగా పంటల సాగు, రైతుల ఆనందోత్సాహాలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆనకట్ట శిథిలమైన ఆనకట్ట స్థానంలో బ్యారేజీ నిర్మించారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. నెల్లూరు బ్యారేజీ మీదుగా వాహనాల రాకపోకలు. అదేవిధంగా కాకి లెక్కలతో రోత అంటూ కూడా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఈనాడు ఇచ్చినటువంటి వార్తా కథనాన్ని ఖండిస్తూ సాక్షి ప్రతిరోజు కొన్ని వార్తలు ఇస్తుంది. ఈరోజు అన్నదాతకి ఇది వాత చేయూత అని ఈనాడులో ఇచ్చినటువంటి వార్తా కథనాన్ని ఖండిస్తూ కాకి లెక్కలతో రోత, కోత పెట్టాలనుకుంటే వెతికి మరీ పరిహారం ఎందుకు ఇస్తారు రామోజీ, ప్రాథమిక తుది నష్టం అంచనాలకు తేడా ఉండదా, కరువు మిచాంగ్ తుఫాన్ల సాయం పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు, రైతులకు 5,940 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు, వాటిలో ఇన్పుట్ సబ్సిడీ బకాయిలే 2,558 కోట్లు ఉన్నాయంటూ కూడా ఈనాడులో వచ్చినటువంటి వార్తా కథనాన్ని ఖండిస్తూ కొన్ని విశేషాలని ఇక్కడ అందించారు. ఇక తెలుగు తరతరాలకు వెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు, నటుడు కౌశిక్ను సత్కరిస్తున్న డిప్యూటీ మేయర్ వాసంతి, చిత్రంలో కొమ్మినేని విజయబాబు. తెలుగు భాషా సంస్కృతిని పరిపోషణ చేయడానికి విశేష కృషి చేసిన శ్రీకృష్ణదేవరాయల గడ్డ అనంతపురం జిల్లాని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు భాషాభివృద్ధి ప్రాధికారత సంస్థ అధ్యక్షుడు విజయబాబు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతులను పట్టాభిషేకం జరుగుతోందని పేర్కొన్నారు. అనంతపురం జేఎన్టీయూ ఆడిటోరియంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు భాషాభివృద్ధి ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో అనంత తెలుగు భాషా వైభవ సదస్సును అట్టహాసంగా నిర్వహించారు. ఇక రాష్ట్రీయం పేరుతో బ్రో ఇది దొంగ ఓటు, జనసేన కార్యాలయం చిరునామాతో పవన్ కళ్యాణ్ ఓటు నమోదు అంటూ కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇది. ఓటు నమోదులో పార్టీ కార్యాలయం అడ్రస్సు చెల్లుబాటుపై అనేక అనుమానాలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. పార్టీ కార్యాలయం పేరుతో ఓటు నమోదు చేసుకున్నారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా తమ్ముడి బాటలోనే అన్న నాగబాబు, ఇక్కడ నివాసం అక్కడ వ్యాపారం అట అంటూ కూడా మరొకటి ఇచ్చారు. బల్క్ ఫిర్యాదులు చంద్రబాబు కుట్రే, అర్హుల ఓట్లు తొలగించేందుకు టీడీపీ పన్నాగం అంటూ కూడా నిన్న మీడియాతో విజయసాయిరెడ్డిను ఎంపీ భరత్ ఇద్దరు కూడా మాట్లాడారు. ఇక టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తుందంటూ కూడా వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లనే టార్గెట్గా చేస్తుంది టీడీపీ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై విచారణ జరపాలి, అధికారులను బెదిరించి లొంగ తీసుకునేందుకు కుట్ర, సీఎం జగన్ ఉద్దేశించి చంద్రబాబు లోకేష్ అభ్యంతరకర వ్యాఖ్యలు, రాష్ట్రంలో సామరస్య పరిస్థితులను దెబ్బతీసేందుకు పన్నాగం, దురుద్దేశపూర్వకంగా ఉన్నతాధికారులపై నిరాధారణ ఆరోపణలు, చంద్రబాబు లోకేష్ టీడీపీ నేతలను కట్టడి చేయండి, కేంద్ర ఎన్నికల కమిషన్ కోరిన వైఎస్ఆర్సీపీ, ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ మార్గాని భరత్. ఇక కోర్టు ద్వారా లోకేష్కు నోటీసులు ఇవ్వండి అంటూ ఏసీబీ న్యాయస్థానం ఆదేశించిందంటూ ఒక వార్త చూస్తున్నాము. టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలపై నమోదైన కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా కీలక సాక్షులను బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నారా లోకేష్కు నోటీసులు అందించాలని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం మంగళవారం కోర్టు అధికారులను ఆదేశించింది. ఇక ఫ్యామిలీ పేజ్ ఇది. ఇక స్పోర్ట్స్ పేజ్ చూసినట్టయితే కేప్ టౌన్ పిచ్పై అసంతృప్తి అంటూ కూడా కేప్ టౌన్ 2 రోజుల్లోనే ఆట ముగిసింది. దాని మీద ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. T20 సిరీస్ కూడా చేజారే అంటూ కూడా ఆస్ట్రేలియా ఇప్పటికే 3 వన్డేలను చేజార్చుకున్న మహిళల జట్టు, భారత మహిళల జట్టు T20 సిరీస్ను కూడా చేజార్చుకుంది. 1-2తో ఓడిపోయింది. ఇక 2-1తో ఆస్ట్రేలియా గెలిచింది. 3 మ్యాచ్లోనూ ఓడిన భారత మహిళల జట్టు 7 వికెట్లతో ఆస్ట్రేలియా విజయం. మొదటి మ్యాచ్ని ఇండియా గెలుచుకుంది. ఆ తర్వాత 2 మ్యాచ్లను వరుసగా ఆస్ట్రేలియా గెలుచుకొని 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక శ్రీకాంత్ సంచలనం 5వ ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీపై గెలుపు మలేషియా ఓపెన్లో. ఇక నిన్న అర్జున్ అవార్డుల ప్రదానం జరిగింది రాష్ట్రపతి భవన్లో, కన్నుల పండుగగా. ఇక్కడ తులసి చైతన్య, అజయ్ కుమార్, షమి, హుసాముద్దీన్ వీరందరికీ కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున్ అవార్డులు దక్కాయి. జాతీయ క్రీడా పురస్కారాలు అందుకున్న షమి, హుసాముద్దీన్, అజయ్ కుమార్ రెడ్డి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ఇషా సింగ్ గైర్హాజరు. ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ తులసి చైతన్యకు టెన్జింగ్ నార్కే అవార్డు. ఇక తెలుగు టైటాన్స్ ఖాతాలో 10వ పరాజయం. ప్రో కబడ్డీ లీగులో తెలుగు టైటాన్స్ ఘోరమైన పరంపర కొనసాగుతోంది. తెలుగు టైటాన్స్ నిరాశక జన ప్రదర్శన కొనసాగుతుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు 26-46తో బెంగాల్ వారియర్స్ జట్టులో ఓడిపోయింది.
ఇక ఆసియా టోర్నీతో సింధు పునరాగమనం అంటూ కూడా మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న భారత మహిళా స్టార్ షట్లర్ పివి సింధు వచ్చే నెలలో జరిగే ఆసియా టీం బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్తో పునరాగమనం చేయనున్నది. ఇక సినిమా పేజీకి వస్తే నిన్న మా ఇద్దరికి సంక్రాంతి కలిసి వచ్చిన పండుగ అంటూ గుంటూరు కారం సందర్భంగా ఇక్కడ మీనాక్షి చౌదరి, శ్రీలీల, రాధాకృష్ణ, మహేష్ బాబు, త్రివిక్రమ్, తమన్, దిల్ రాజు నిన్న జరిగినటువంటి వేడుక సందర్భంగా మా ఇద్దరికి సంక్రాంతి కలిసి వచ్చిన పండుగ అంటూ కూడా తనకి అదేవిధంగా త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి కలిసి వచ్చిందంటూ ఆయన మాట్లాడారు. ఇక నా జీవితంలో ప్రేమతో సినిమా చేస్తానంటూ దర్శకుడు శైలేష్ కొలను చెప్పిన మాట. ఇక డేట్ ఫిక్స్ అంటూ రజనీకాంత్ కొత్త గెటప్ ఇది. రజనీకాంత్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించిన చిత్రం లాల్ సలాం. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాని నిర్మించారు. ఇక నా పాట తెలిసినంతగా నేను తెలియనట్టు కూడా గీత రచయిత కృష్ణకాంత్ ఇచ్చిన స్టేట్మెంటు. వరాలు అందరికీ కనెక్ట్ అవుతుంది అంటూ కూడా ఆషికా రంగనాథ్ నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం నా సామి రంగంలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇది ఈరోజు బిజినెస్ పేజ్ కూడా చూద్దాం. బిజినెస్ పేజీలో చూసినట్లయితే సెన్సెక్స్ 31 పాయింట్లు పెరిగింది, స్వల్పంగా 71,386 పాయింట్లు చేరుకుంది. నిఫ్టీ 32 పాయింట్లతో 21,545 పాయింట్లకు చేరింది. ఇక 3 రోజులకు ఒక టాటా స్టార్ బక్స్ అంటూ కూడా భారీగా కొత్త స్టోర్లను విస్తరిస్తున్నారు. స్టార్ బక్స్ అదేవిధంగా టాటా ఇద్దరు కూడా కంబైన్డ్గా పెట్టి 3 రోజులకు ఒక టాటా స్టార్ బక్స్ను భారీగా కొత్త స్టోర్ల విస్తరణ 2028 నాటికి 1000 స్టోర్లు దేశవ్యాప్తంగా విస్తరించాలని వారు లక్ష్యంగా పేర్కొన్నారు. ఇక తమిళనాడు ప్రభుత్వంతో రామ్రాజ్ కాటన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక సోనీతో విలీన డీల్కు కట్టుబడి ఉన్నామంటూ కూడా జీ ఎంటర్టైన్మెంట్ స్పష్టీకరణ చేసింది. ఇక ఆరంభ లాభాలు ఆవిరి అంటూ కూడా ప్రారంభంలో స్టాక్ మార్కెట్కి వచ్చిన లాభాలు ఆవిరయ్యాయి, చివరిలో స్వల్పంగా పెరిగింది. ఇక బహుజనుల అవిశ్రాంత పోరు, 3 రాజధానులకు మద్దతుగా పెద్ద ఎత్తున బహుజనుల యుద్ధం, అమరావతిలో కులవాదుల అరాచకాలను ప్రపంచానికి తెలియజేసిన వైనం, నేటితో 12వ రోజుకు బహుజన పరిరక్షణ సమితి దీక్షలంటూ కూడా ఒక వార్త. ఇక దుర్గమ్మ సేవలో ఇజ్రాయెల్ రాయబారి ఓంకారేశ్వర పీఠాధిపతి అంటూ కూడా ఇక్కడ వార్త. ఇజ్రాయెల్ రాయబారికి అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఆలయ ఏఈఓ. ఇకపై ప్రేక్షకులే అమ్మా నాన్నలు. తండ్రి కృష్ణ గుర్తు చేసుకుని మహేష్ బాబు భావోద్వేగం. నంబూరు క్రాస్ రోడ్స్లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్, అభిమానుల సందడితో హోరెత్తిన ప్రాంగణం అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. బెజవాడలో సైకిల్ బేజార్ అంటూ కూడా రాజకీయ రాజధాని బెజవాడ గడ్డపై టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. విజయవాడలో పార్టీ దుస్థితికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పుత్రోత్సాహమే ప్రధాన కారణమైన చర్చ రాజకీయ విశ్లేషకుల్లో సాగుతుంది. టీడీపీని వీడుతున్నట్లు ఎంపీ కేసీ నాని 4 రోజుల క్రితం ప్రకటించగా మన్నాడికి కేసినేని శ్వేత సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన కేసినేని నాని పలు కార్యక్రమాలతో ప్రజలకు చొచ్చుకెళ్లారు. తాజాగా కేసినేని భవన్పై టీడీపీ బ్యానర్లు, జెండాలను సైతం తొలగించారు. పలువురు టీడీపీ నేతలు సైతం పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇది ఈరోజు వచ్చిన సాక్షి దినపత్రికలు వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.